సివి రామన్. నిరంతర అన్వేషణ, పరిశోధన తపన, దృఢ లక్ష్యం, అంకిత భావం మొదలైన సుగుణాలు మూర్తిభవించిన మహామనీషి సివి రామన్. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలను సాధించిన ఇతడిని గౌరవిస్తూ ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినంగా జరుపుకుంటున్నాం. సివి రామన్ 1888 నవంబర్ 7న తమిళనాడులోని తిరుచిరాపల్లి పట్టణంలో జన్మించాడు. ఇతని తండ్రి విశాఖపట్టణంలోని ఏవిఎన్ కళాశాలలో భౌతిక శాస్త్ర ఆచార్యులు కావడం వల్ల బాల్యం అక్కడే గడిచింది. ఆ కళాశాలలో ప్రిన్సిపాల్ వద్ద ఆంగ్ల భాషను, తండ్రి వద్ద భౌతిక గణిత శాస్త్రాలను బాగా నేర్చుకున్నాడు. తన ప్రతిభతో 12వ ఏటనే మెట్రికులేషన్ పరీక్ష, ఆ తర్వాత ఎఫ్ఏ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణుడైనాడు. అనారోగ్య కారణంగా స్వదేశంలోనే చదివాడు. కళాశాల విద్యను అభ్యసించే రోజుల్లోనే భౌతిక శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేసేవాడు. ఇండియన్ సివిల్ సర్వీస్ పోటీ పరీక్షలో నెగ్గి కలకత్తా డిప్యూటీ జనరల్ అయ్యాడు. విజ్ఞాన శాస్త్రంపై గల మక్కువతో 1917లో రాజీనామా ఇచ్చి కలకత్తా విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర ఆచార్యులుగా చేరాడు. 1921లోని యూరప్ ప్రయాణంలో సముద్రపు నీలిరంగుపై ప్రశ్నించుకున్నాడు. యూరప్లోని మంచు పర్వతాల పారదర్శకతపై మరో ప్రశ్న వేసుకున్నాడు. అవే రామన్లోని శాస్త్రీయ ఆసక్తిని మరింత పెంచాయి. భారతదేశం తిరిగి వచ్చిన వెంటనే రామన్ కాంతి రేఖల పరావర్తనంపై పరిశోధనలు చేయసాగాడు. ఆ సమయంలో మరికొందరు యువ విద్యావేత్తలను ప్రోత్సహించేవాడు. తాను అయస్కాంతత్వం మీద, సంగీత పరికరాల మీద చేసిన పరిశోధనల ఫలితంగా 1924లో రాయల్ సొసైటీ సభ్యత్వం పొందాడు. ఎక్స్రే కిరణాల పరావర్తనంపై పరిశోధనలు చేసిన ప్రొఫెసర్ క్రాంప్టన్కు నోబెల్ బహుమతి లభించింది. అదే ఆదర్శంగా తీసుకొని రామన్ పారదర్శక పదార్థాల ద్వారా కాంతిని ప్రసరింపచేసినప్పుడు కాంతి పొందే మార్పుల గురించి పరిశోధనలు చేశాడు. పదార్థంలోని అణువులు కాంతిని ఎలా చెదరగొడతాయో పరిశీలించాడు. ఆ కిరణాల పరావర్తనంలో కొన్ని కొత్త రేఖలను కనిపెట్టాడు. వాటినే రామన్ రేఖలు అని పిలుస్తారు. ఆ తర్వాత ఆయన కనుగొన్న సముద్ర జలాల నీలిరంగుకు గల కారణాన్నే రామన్ ఎఫెక్టు అని అంటారు. ఇది ఎన్నో రసాయన పదార్థాల నిర్మాణాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రయోగం జరిగిన 10 ఏళ్లలో దాదాపు 2000 రసాయన సమ్మేళనాల నిర్మాణం గురించి తెలుసుకోగలిగారు. అది రామన్ పరిశోధన ప్రభావం. 1928 ఫిబ్రవరి 28న బెంగుళూరులో ఏర్పాటు చేసిన సైంటిస్టుల సమావేశంలో సివి రామన్ తాను కనుగొన్న రామన్ ఎఫెక్ట్ గురించి ప్రపంచానికి తెలిపాడు. దానికి ఉపయోగించిన పరికరాలపై ఆయన కేవలం ₹200 మాత్రమే ఖర్చు పెట్టాడని తెలిసి శాస్త్రీయ ప్రపంచం దిగ్భ్రమ చెందింది. అలా రామన్ ఎఫెక్టు ప్రపంచానికి తెలిపిన ఆ రోజును ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా పాటించడం జరుగుతున్నది. అపూర్వమైన అతని పరిశోధనా ప్రతిభను గుర్తించి 1930లో నోబెల్ బహుమతితో గౌరవించారు. భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న తొలి భారతీయుడుగా సివి రామన్ గౌరవింపబడ్డాడు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా కొంతకాలం పనిచేశాడు. 1933లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్గా చేరాడు. అక్కడ వీలున్న సమయంలో భౌతిక శాస్త్రాన్ని బోధిస్తూ విద్యార్థుల మనసులను ఆకర్షించేవాడు. అణుశాస్త్రవేత్త హోమీ భాభా, డాక్టర్ విక్రమ్ సారాభాయిలు సివి రామన్ శిష్యులే. 1943లో బెంగళూరు సమీపంలో బ్రహ్మాండమైన రామన్ పరిశోధనా సంస్థను స్థాపించి కంటి చూపు, కాంతి, ప్రకృతిలో రంగులు మొదలగు ఎన్నో పరిశోధనలతో అక్కడే తన శేష జీవితాన్ని గడపసాగాడు. లండన్లోని రాయల్ సొసైటీ హ్యూస్ పథకంతో ఆంగ్ల ప్రభుత్వం 1929లో నైట్హుడ్తో గౌరవించాయి.
గ్లాస్గో, ప్యారిస్ విశ్వవిద్యాలయాలు బంగారు పథకం, గౌరవ బిరుదులను ఇచ్చి సత్కరించాయి. 1954లో భారత ప్రభుత్వం భారతరత్న ఇచ్చి గౌరవించింది. 1970 నవంబర్ 21న బెంగుళూరులో గుండెపోటుతో రామన్ మనల్ని వీడి వెళ్ళాడు. ఆయన గౌరవార్థం 1987 నవంబర్ 7న జన విజ్ఞాన యాత్ర జరిగింది.